అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజైతే నేను మళ్ళీ ఒక రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను. రా మ్యాంగో అండ్ బేబీ టమాటోస్తో నేను ఒక చట్నీ అయితే ప్రిపేర్ చేశానన్నమాట. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక రా మ్యాంగో తీసుకోండి. దాన్ని మనకి గుజ్జు మంచిగా వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత మనం కట్ చేసుకునే విధానం బట్టి కూడా మనకి రా మ్యాంగో అనేది ఉడుకుతుంది. సో ఈ విధంగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అనమాట. మిడిల్లో మనం క్రాక్స్ పెట్టుకోవాలి. సో దట్ మనకి ఉడికే టైంలో ఫాస్ట్గా ఉడుకుతుంది. సో టమాటోస్ కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 5 to 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అవి మంచిగా కాగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మ్యాంగోస్ కట్ చేసి పెట్టుకున్నామో ఆ మ్యాంగోస్ దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట. నేను 1 మ్యాంగో తీసుకున్నాను అండ్ 100 grams బేబీ టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం నార్మల్గా వాడే టమాటోస్తో కూడా ఈ చట్నీ చేసుకోవచ్చు. నా దగ్గర బేబీ టమాటోస్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నేను బేబీ టమాటోస్ యూజ్ చేశాను. అండ్ ఇవి మ్యాంగోస్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే తొందరగా కుక్ అయిపోతాయి టమాటోస్ కానివ్వండి, మ్యాంగో కానివ్వండి. సో ఇలా మంచిగా మొత్తం మ్యాంగోస్కి కూడా పట్టేలాగా సాల్ట్ ఇట్లా మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసేయాలన్నమాట. ఇలా లిడ్ పెట్టి కలుపుతూ ఉండాలి. మంచిగా ఉడికేంత వరకు మనం మధ్య మధ్య చూస్తూ చూడండి, ఈ విధంగా ఉడకాలన్నమాట. అప్పుడు ఇవి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మనం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పుదీనా అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అండ్ ఇదే బాండీలో మనం తాలింపు కూడా వేసుకుందాము. తాలింపులో మనము జీరా, ఆవాలు అండ్ కరివేపాకు, ఇంగువ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇంగువ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తాలింపు వేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అండ్ రా మ్యాంగో మనము బాయిల్ చేసుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా మనము స్కిన్ అండ్ పల్ప్ అనేది సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా టోటల్గా మనకి చల్లగా కావాలి. కూల్ అయిన తర్వాతనే మనము ఈ చట్నీ చేసుకోగలుగుతాం అనమాట. సో ఈ విధంగా మనం పల్ప్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము రోలులో దంచుకోవచ్చు, లేదు అని అంటే చాపర్లో కూడా దంచుకోవచ్చు అనమాట. నేనైతే చాపర్లో చేస్తున్నాను ఈ చట్నీ. సో చాపర్ తీసుకొని దీంట్లో మ్యాంగో అండ్ టమాటోస్ వేసేసుకోవాలి. దీంట్లోనే మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో పుదీనా అండ్ వెల్లుల్లి యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సరిపడా కారం,
నేనైతే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ మనము హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకో హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకొని ఈ విధంగా చాప్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఆల్రెడీ ఆనియన్స్ చాప్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ ఎఫర్ట్ ఉండదు. చిన్న చిన్న సైజులోనే ఆనియన్స్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం చాప్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం తాలింపు పెట్టుకున్నామో దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి పెట్టుకొని ఇది మనం రైస్లో కానీ చపాతీలో కానీ ట్రై చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.